హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైనా అల్లుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు స్పెషల్గా ఒక వీడియో చూపించాలనుకున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను తీసింది కాదు, ఇది మాకు చైనీస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వీడియో. ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి జెజాంగ్ ప్రొవిన్స్లో జరిగింది. ఈ మధ్య చైనాలో బీభత్సంగా వర్షాలు పడి బాగా వరదలు ఎక్కువైపోయినాయి. అలాంటి సిచ్యువేషన్లో ఒక కారు, ఫ్యామిలీతో ఉన్న కారు పక్కనే ఉన్న ఒక చిన్న రివర్ టైప్లో పడిపోయింది. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఒక డెలివరీ బాయ్, ఒక సామాన్య డెలివరీ బాయ్, లైక్ స్విగ్గీ జొమాటోలో చేసేలాంటి డెలివరీ బాయ్ అని కూడా చెప్పొచ్చు, డెలివరీ అంకుల్ అని చెప్పాలి. ఆయనకి 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఏమాత్రం ఆలోచించకుండా దాంట్లో దూకి ఈ ఫ్యామిలీని రక్షించడానికి చాలా కష్టపడి ప్రయత్నాలు చేసి మొత్తానికైతే నా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కాపాడాడు ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ట్రెండింగ్లో అవుతుంది. ఆయనకి 50 సంవత్సరాలు. ఆయన పేరు లియోంగ్. చైనాలో డెలివరీలు చేయడం అనేది 15 మినిట్స్లో డెలివరీ చేస్తారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ 15 మినిట్స్లో డెలివరీ చేయకపోతే కస్టమర్ వాడి మీద కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇచ్చాడంటే రేటింగ్స్ తగ్గుతాయి. రేటింగ్స్ తగ్గాయంటే దానికి ఆయనకి ఆర్డర్లు తగ్గుతాయి. ఆర్డర్లు తగ్గాయంటే ఇన్కమ్ తగ్గింది. సో హోల్ అతని కెరీర్ అనేది స్పాయిల్ అయిపోతుంది. అటువంటిది అతను ఏమాత్రం ఆలోచించకుండా ఈ ఫ్యామిలీని కాపాడాలనేసి వెంటనే ఆ వాటర్లోకి దూకి వాళ్ళందరినీ కాపాడాడు ఫ్రెండ్స్. ఏమాత్రం ఆలోచించలేదన్నమాట. మిగతా విషయాలు ఏమాత్రం ఆలోచించలేదు. నేను పోతే నా జీవితం ఎట్లా, నా డబ్బులు ఎట్లా, నా శాలరీ ఎలా అని ఏమాత్రం ఆలోచించకుండా అతను నీళ్ళలో దూకి వీళ్ళందరినీ కాపాడాడు ఫ్రెండ్స్. ఆయనకి తోటి కొంతమంది డెలివరీస్ బాయ్స్ కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట. ఈయనకి 50 సంవత్సరాలు, అంత ఏజ్లో కూడా అంత సాహసం చేసి వీళ్ళందరినీ కాపాడాడు ఫ్రెండ్స్. ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఇంత కాపాడినందుకు ఈయనకి ప్రభుత్వం కొంత అమౌంట్ని గిఫ్ట్గా ఇచ్చింది. నాలాంటోడు నీలాంటోడు అయితే ఆ అమౌంట్ని వెంటనే దాచిపెట్టుకొని బ్యాంకులో వేసుకోవడం చేస్తాడు. పాపం ఇతను ఆ అమౌంట్ని ఏం చేస్తాడంటే తన తోటి డెలివరీ బాయ్స్కి నూడిల్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కొనడానికి మొత్తం ఖర్చు చేశాడు. నేనైతే ఖచ్చితంగా ఆ డబ్బుల్ని దాచిపెట్టుకునేవాడిని. పాపం ఈయన మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తన తోటి కోవర్కర్ల కోసము, వాళ్ళు కూడా పాపం చాలా కష్టపడుతున్నారు ఈ వరదలు అనేసి వాళ్ళందరికీ వాటర్ బాటిల్స్, ఫుడ్ సప్లైస్ పెట్టడానికే ఆయన మొత్తం అమౌంట్ని ఖర్చు చేశాడు. సో నాకు ఇట్లాంటి మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. దీని గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చైనాలో చాలా ఉన్నాయి. అవన్నీ చూడాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి దాన్ని బట్టి నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోని మీకు పోస్ట్ చేస్తాము.